కొడిగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలో పలు చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటేసేందుకు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ లైవ్లో అందిస్తారు. రమణ, చెప్పండి, ఓటర్లు ఓటేయడానికి ఉత్సాహం చూపించకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి మొత్తంగా? గోపి, ప్రస్తుతం మనం ఐటీ కార్డర్ గా చెప్పుకునేటువంటి గచ్చిబౌలిలో ఉన్నాం. గచ్చిబౌలి ప్రాంతంలో ముఖ్యంగా ఐటీ సంబంధించిన సంస్థలు చాలా. ఇక్కడ ఐటీ సంస్థలకైతే ఈసారి అంటే ఎప్పటిలాగా కాకుండా ఈసారి సెలవులు ఇవ్వలేని చెప్పేటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. కేవలం 2 గంటలు మాత్రం వారికి మినహాయింపు ఇచ్చారు. ఓటు వేయడానికి 2 గంటల సమయం ఇచ్చారు. ఆ 2 గంటల్లోనే వారు ఓటు వేసి రావాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఓటు వేయడానికి పెద్ద నిరాసక్త చూపెట్టారు, రాలేకపోతున్నారని చెప్పేసి మాత్రం మనకు తెలుస్తున్న సమాచారం. దీంతో మామూలుగా ఎప్పుడు కూడా మనకు హైదరాబాద్ లో ముఖ్యంగా ఈ ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అవి అన్ని కూడా ఎలక్షన్లకు పెద్దగా సెలవులు ప్రకటించిన దాఖలాలు అయితే లేవు. ప్రభుత్వాలు ఎన్నిసార్లు కఠినంగా చెప్పినప్పుడు కూడా అవి ఆ నిబంధనలు పాటించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈసారి కూడా సేమ్ అదే విధానం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ షేర్లింగంపల్లికి సంబంధించిన నియోజకవర్గ పరిధిలో దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో కొన్ని డివిజన్లు మినహాయిస్తాయి. ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్లో అయితే ఉదయం నుంచి కూడా చాలా తక్కువ పోలింగ్ నమోదవుతుంది. చాలా మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం హైదరాబాద్ లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 74 లక్షల పైగా ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా 40% మించిన పోలింగ్ మనం చూసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గ్రేటర్ ఎలక్షన్ లో అయితే చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో కేవలం 50% మించి 52% మించి కూడా నమోదైన చరిత్ర అయితే మనకు ఎప్పుడు లేదు. అయితే అదే ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా అనేటువంటి ఆందోళన అయితే ప్రస్తుతం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పెద్దగా ప్రచారం చేసింది. ఈసారి ఎన్నికల్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రచారం కొనసాగించడంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి అనేక యాప్లను కూడా ఇటు ఫోన్లలో విడుదల చేసింది. ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రయత్నం, ఓటు వేసే విధంగా వారిని ఆకర్షించేందుకు కూడా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇప్పటికి కూడా పెద్దగా పోలింగ్ నమోదినట్టుగా మనకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అనిపించట్లేదు. మరి చివరి 2 గంటల్లో ఏమైనా పోలింగ్ శాతం పెరుగుతుందా అన్న విషయంలో మాత్రం మనకి ఇంకా స్పష్టత రావాల్సింది. ఏదేమైనా ఈసారి గ్రేటర్ ఎలక్షన్ లో మాత్రం అన్ని పార్టీలు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ప్రచారంలో కూడా దూసుకెళ్లాయి. మొత్తం మనం గ్రేటర్ పరిధి చూసినప్పుడు దాదాపు 23 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా కీలకమైన ఎన్నిక చెప్పుకోవాలి. దాదాపు 3 ఎంపీ స్థానాలంతగా దాదాపు 74 లక్షల మంది ఓటర్లు పాల్గొనేటువంటి ఒక మేజర్ ఎలక్షన్ గా మనం చూడాలి. అలాంటి ఎలక్షన్ లో అంటే ఈ పీఠాన్ని దక్కించుకునే కోసం అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా శాయశక్తితో ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ గచ్చిబౌలి ప్రాంతంలో అయితే ముఖ్యంగా ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, మిగతా ప్రైవేట్ సంబంధించిన కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు చాలా ఉంటాయి. అలాంటి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. చాలా చోట్ల సెలవులు ప్రకటించలేనటువంటి ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం 2 గంటలు 3 గంటలు మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపులోనే రావాల్సి ఉంటుంది చెప్తారు. అయితే పనిచేసే చోట కాకుండా తమకు ఓటు చాలా దూరంలో ఉండడం మూలంగా మేము వేయలేకపోయిన కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇంకా ఇప్పుడైతే మందకుడు చూస్తున్నాం, కొంతమంది మహిళలు ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఆ దృశ్యం కూడా చూస్తున్నాం. మరోవైపు ఇటు ఎలక్షన్ కమిషన్ మాత్రం ముఖ్యంగా గ్రేటర్ సంబంధించిన అధికారులు అయితే ఎన్నికలకు సంబంధించి చాలా భారీగానే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఏర్పాటు చేశారు. అటు పోలీసు శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొత్తం హైదరాబాద్ లో దాదాపు 1987 సున్నిత సమస్య ప్రాంతాలను గుర్తించింది. తర్వాత అతి సమస్య ప్రాంతాలు అయితే దాదాపు 382 ప్రాంతాలు గుర్తించారు. దాదాపు 1400 మందిని రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలవుతోంది. గుంపులుగా సమూహంలో ఉంటుందని చెప్తున్నారు. అటు రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఈ ప్రాంతాల్లో తిరగొద్దని చెప్తున్నారు. వారికి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయొద్దని కూడా వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అతనికి సహాయకుడిగా మరొకరు, తర్వాత మరో 3 సిబ్బంది, మొత్తం 5 సిబ్బంది ఈ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదేమైనా మన ఖాళీగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రమణ, మనం ప్రధానంగా చూస్తే ప్రస్తుతం గ్రేటర్ లో మనకు ఓటింగ్ శాతం ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ మొత్తం షేర్లింగంపల్లి కాన్సెన్స్ లో మాత్రం గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో పెద్దగా మందకొడిగానే ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం విజువల్స్ లో చూస్తే స్పష్టమవుతుంది. గోపి.
రైట్ అయితే రమణ, మనం ప్రధానంగా చూస్తే పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలు ఏంటి? అంటే కార్పొరేషన్ కంపెనీలు టైం ఇవ్వకపోవడమా, లేకపోతే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆసక్తి కనబరచకపోవడమా? రమణ. అన్న ఒక ముందుకు రాసుకున్నా దేవేంద్ర అన్న ముందుకు రా.